యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే ఆమెను చూచి, ఎవరిని? వంగిపోయిన ఆ సహోదరిని చూచారు. అయితే ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారంటే 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన ఆ సహోదరిని చూచాడు. ఆ స్త్రీని చూచి అమ్మా రా అని పిలిచాడు. ఆ వంగిపోయిన ఆమెను పిలిచినప్పుడు ఆమె యేసుక్రీస్తు వారి మాట వింటూ ఉంది. ఎక్కడో మందిరంలో ఉన్నది యేసుక్రీస్తు వారు వచ్చి సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు బోధ చేస్తారు, ఆయన మాట్లాడతారు. అనగా నిత్య జీవాన్ని గురించి చెప్పేవాళ్ళు. యేసుక్రీస్తు వారు సత్యమాటలు చెప్తారు. యేసుక్రీస్తు వారు మోక్షానికి మార్గం ఎలాగో ఆయన తెలియజేశారు. ఆయన ఏ రీతిగా మానవుడు బాగుపడాలో, ఏ రీతిగా మానవుడికి విడుదల ఉన్నదో, ఏ రీతిగా మానవుడు మంచిగా ఉండాలో ఆయన నేర్పిస్తారు. అందుకే ఆ సహోదరిని ఆ దేవాలయంలో ఆయన చూచాడు. పాపం వంగిపోయిన ఆ సహోదరిని ఎవరు పట్టించుకోలేదేమో, బహుశా ఎవరు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలని ఒకరిగా తోసుకున్నారేమో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బాగు చేస్తాడు కదా. ఏమండి, మంచి హాస్పిటల్ ఉందనుకోండి, మనకు ఒక ఆలోచనయో బాగాలేదనుకోండి, బాగా చూస్తారు. ఫీజు మాత్రం రూపాయి అంటే ఏం చేస్తారు? మీరు కాదులేండి, నేను వెళ్తా. రూపాయే ఫీజు అంటే ఏమండి, ఎవరికైనా సరే గుండె జబ్బు చేసినా ఇంకే జబ్బు చేసినా సరే రూపాయే ఫీజు అంటే వెళ్తారు లేదా?